ఇక్కడ జనసేన కూడా ఉంది కాబట్టి సైకో అంటే పోవాలని గట్టిగా చెప్పాలి. సైకో సైకో పాలన, సైకో పాలన. అదే మాదిరిగా తెలుగుదేశం జనసేన కూటమి వర్ధిల్లాలని చెప్పాలి. తెలుగుదేశం జనసేన కూటమి, తెలుగుదేశం జనసేన కూటమి, తెలుగుదేశం జనసేన కూటమి. అదే సమయంలో ఎన్టీఆర్ అంటే అమరాయ్. ఎన్టీఆర్ 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 తమ్ముళ్ళు మళ్ళా గుర్తు చేస్తున్నా. మొన్ననే క్రిస్మస్ చేసుకున్నాం, నిన్ననే నూతన సంవత్సరాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. తొందరలోనే సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా బాగా జరుగుతాయి. వేరే అన్ని ప్రాంతాల నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తారు. దానికంటే మన సాంప్రదాయాలు ఏం చెప్పను. మీ అందరూ కూడా సంక్రాంతి బ్రహ్మాండంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ ఒకటి కోరుతున్నా, ఈ సంక్రాంతి ఎట్లా జరుపుకుంటామో రేపు ఎన్నికలకు కూడా సిద్ధం కావాలి. ఇంటింటికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలి, చైతన్యాన్ని కలిగించాలి. రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలి, బంగాళాఖాతంలో కలిపేయాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈ మీటింగ్ బ్రహ్మాండంగా జయప్రదం చేసిన రెండు పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. జై హింద్. జిల్లా తెలుగు పార్టీ అధ్యక్షురాలు సీతారాం లక్ష్మి గారు, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు గోవిందరావు గారు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన వేదికపై నుండే నాయకులందరికీ, ఈ రెండు పార్టీల తరపున ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరమణులందరికీ, జిల్లా ప్రజానీకానికి అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఒక చల్లని సాయంత్రం, ఆహ్లాదకరమైన సాయంత్రం, ఎటు చూసినా పచ్చని పొలాలే. అదే పశ్చిమ గోదావరి. ఒక మహనీయుడి యొక్క దూరదృష్టి. మన దేశస్థుడు కాదు, బ్రిటన్ నుంచి వచ్చిన సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి. ఈ ప్రాంతం కరువుందని ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు తమ్ముళ్ళు. అది ఆ రోజు చేసిన పని. దానితో ఈరోజు